అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య ఏర్పడిన శాటిలైట్ ఛానల్ ప్రైమ్9 అనే ఈ ఛానల్ని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఆ ఛానల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి ఎక్కువ ప్రచారం చేస్తారు. మంచిదే. చాలామంది ఒక అపోహలో ఉన్నారు. అంటే ఛానల్స్ కూడా కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయి, మీడియా అంటే అందరికీ సమానంగా ఉండాలి కదా అని చాలామంది అపోహలో ఉన్నారండి. కానీ వాస్తవానికి ఈ సమాజంలో మంచి చెడు అని రెండు ఉన్నాయండి. మంచి అనేది ఎక్కడున్నా సరే ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఆ మంచికి సపోర్ట్ చేస్తూ నిలబడాలి తప్ప మంచికి చెడుకి సమాన ప్రాధాన్యం మాత్రం ఇవ్వకూడదు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నాకు తెలిసి ఏబిఎన్ కానీ టీవీ5 కానీ ఈటీవీ ఇంకా కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఏబిఎన్ టీవీ5కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని వాళ్ళు నమ్మి, తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఇక వాళ్ళు పెట్టే డిబేట్లు కానీ, చర్చలు కానీ, వాళ్ళు ఇచ్చే కంటెంట్ కానీ, తెలుగుదేశం పార్టీ చేసిన మంచి కార్యక్రమాల గురించి, తెలుగుదేశం పార్టీ అనుకూలమైన నాయకులను కూర్చోబెట్టి వారి ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏ ఛానల్ ఏ పార్టీకి అనుకూలమైంది అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చెప్పాలంటే సాక్షి టీవీ కూడా అలాంటిదే. సాక్షి టీవీ జగన్ చేసే అన్యాయాల్ని, అక్రమాలని, దారుణాలని, నేరాలని కూడా చాలా మంచి ఘనకార్యాలుగా చూపిస్తుంది. అందుకని జగన్కు అనుకూలమైన వ్యక్తులందరూ ఆ సాక్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇలా పార్టీల వైజ్ ఛానల్స్ డివైడ్ అయిపోయి, పార్టీల వైజ్ కార్యకర్తలు కూడా ఆయా ఛానల్స్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్స్ మాత్రమే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో జనసేన పార్టీకి అనుకూలమైన చాలామంది కార్యకర్తలు ఈ ప్రైమ్9 అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, ఆ ఛానల్ని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రైమ్9 ఛానల్లో ఉన్న ఒక యాంకర్, అతను వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నాడని ఈ మధ్య ఒక వీడియోలో ఒక యువకుడు చెప్పడం విని షాక్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ ఛానల్లో కూడా వైసీపీకి అనుకూలమైన వాళ్ళని ప్యానలిస్టులుగా పిలుస్తారు. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూనేమో జనసేన పార్టీ సానుభూతిపరులు, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కూడా చేసే ఉంటారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సబ్స్క్రైబర్లుగా ఉన్న ప్రైమ్9 ఛానల్లో వైసీపీకి అనుకూలమైన ప్యానలిస్టులను పిలిపించి అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడు ఆ యాంకర్. ఆ యాంకర్ పేరు బ్రహ్మనాయుడు. ఇతను జనసేన పార్టీకి అనుకూలమైన వ్యక్తిని చెప్పుకుంటూ జనసేన పార్టీలో ఉన్న రాయపాటి అరుణ్ గారిని కూడా ఆ పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఈ మధ్య టీవీ24కి చెందిన ఒక జర్నలిస్ట్ ఒక వీడియో పెట్టాడు. అంటే ఆ వీడియోలో ఆయన పేరు చెప్పలేదు, బ్రహ్మనాయుడు పేరు. కానీ నాకైతే బ్రహ్మనాయుడు అని క్లియర్గా అర్థమైంది. ఆ వీడియో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఆ వీడియోలో ఆ యువకుడు చెప్పిన మాటలు విని నేనే విస్తుపోయాను. ఎందుకంటే 2024 ఎలక్షన్కి ముందు వీళ్ళందరినీ జనసేన అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా మనందరం కలిసి వైసీపీలోకి వెళ్ళిపోదారండి, వైసీపీయే గెలుస్తుంది, వైసీపీలోనే మనకు ఫ్యూచర్ ఉంటుందని కూడా చెప్పాడు ఒక యాంకరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పిన లక్షణాలన్నీ నాకు ఈ బ్రహ్మనాయుడులోనే కనపడుతున్నాయి. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మని, బ్రాహ్మణి గారిని, వారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యల్ని నీచాతి నీచంగా తిట్టిన ఒక వైసీపీకి చెందిన ఒక గల్లీ కార్యకర్త ఒకడు ఆయన ఈ మధ్య అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అలాంటి వాడిని ప్రైమ్9 ఛానల్కి పిలిపించి పెద్ద స్క్రీన్లో వాడితో మాట్లాడించి కూటమి కార్యకర్తలని, నాయకులను తిట్టిస్తున్నాడు ఇదే బ్రహ్మనాయుడు. ఇది ఇలాగే కొనసాగితే ఎవరైతే ప్రైమ్9 ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అరే మన ఛానల్లోనే చెప్తున్నారంటే నిజంగానే కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు నిజంగానే దారుణంగా పరిపాలిస్తున్నారేమో, అందుకే ప్రైమ్9 ఛానల్లో డిబేట్లో వచ్చిన పెద్దలు కూడా వాళ్ళని తిడుతున్నారు అని ప్రజలు కూడా మోసపోయే పరిస్థితి ఉందండి. ముఖ్యంగా జనసేన సానుభూతి పరులు మోసపోయే ప్రమాదం ఉంది. లేదా కొంతమంది నాలాంటి వాళ్ళు లేదు ఈ ప్రైమ్9 ఛానల్ మొత్తం వైసీపీ కోసం పనిచేస్తుందేమో, జనసేన ముసుగులో వైసీపీని ప్రమోట్ చేస్తుందేమో అని నాలాంటి వాళ్ళు మొత్తం ఛానల్ని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకని నేను ఆ ఛానల్ యాజమాన్యానికి తెలియజేసేది ఒకటే, మీరు ఆ టీవీ24కి చెందిన ఆ యువ జర్నలిస్ట్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నిజంగానే బ్రహ్మనాయుడు వైసీపీకి అనుకూలంగా పనిచేద్దాం, వైసీపీ పనిచేద్దాం అని కనుక చెప్పుండుంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇంకా ఆయన వైసీపీ వాళ్ళని పిలిపిస్తాడు,
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తూ ఉంటాడు. అది చూసిన ప్రైమ్ నైన్ అభిమానులంతా కూడా ప్రైమ్ నైన్ని చీకొట్టే పరిస్థితి వస్తుందండి. కాబట్టి ఇలాంటి ముసుగు ఫేక్ జర్నలిస్టుల పట్ల ఛానల్ యాజమాన్యాలే కాదు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. మరొక మాట ఏంటంటే ఆ ప్రైమ్ నైన్ ఛానల్లో ఉన్న బ్రహ్మనాయుడు గురించి టీవీ 24లో పనిచేస్తున్న జర్నలిస్టు బ్రహ్మనాయుడు పేరైతే చెప్పలేదు, కానీ బ్రహ్మనాయుడే అయి ఉంటాడనే నా అనుమానాన్ని మాత్రమే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను.